కంపల్సరీ రావాల్సిందే. ఇక ముందు సైడ్ ఈ లెఫ్ట్ సైడ్ ఒకటి రుద్దితే బండి పని మొత్తం అయిపోయినట్టే ఈరోజు. కంపల్సరీ రావాల్సిందే. బెలూన్లా మామ మొత్తం కొత్త చేశారు అన్ని. డిస్క్ ప్యాడ్లు డిస్క్ ప్యాడ్లు బెలూన్లు మొత్తానికి అయితే డిక్కీలో ఉన్న సామాన్ అంతా బయటికి తీసిరు మనోళ్ళు. బాబాయ్ ఎన్ని సంవత్సరాలు ఏం చేస్తున్నావే వాషింగ్? 8 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్. హాయ్ ఫ్రెండ్స్, మన ఓల్వో లవర్స్ అందరికి నమస్తే. ప్రజెంట్ వచ్చేసి మనము సిటీ సవారీ కొత్త బండి అన్నమాట. ఇది 2 బండ్లు తీశారు. రాజు యాదవ్ అన్న పేరు వచ్చేసి. వీళ్ళైతే కొత్త బస్సులు వేశారు. మొత్తం అయితే మాడిఫికేషన్ చేశారు. లోపల సీట్లు కానీ ఇంటీరియర్ కానీ. సీటింగ్లు ఇంకోటి ఏంటంటే స్కానియా బండి. యాక్చువల్లీ స్కానియా అనేది ఇంతవరకు అయితే నేను చూడలేదు. ఇట్లా సీట్ల సింగిల్ ఎక్సెల్ స్కానియా. మామూలు అయితే డబుల్ ఎక్సెల్ ఉంటుంది కదా, ఇది సింగిల్ ఎక్సెల్ స్కానియా. హైదరాబాద్ టు యానం వేసిరు. బండి ప్రజెంట్ అయితే వాషింగ్కి వచ్చింది అనమాట. 2 బస్సులు సేమ్ ఇదే కలర్, బ్లూ కలర్లో ఉన్నాయి. వాషింగ్కి వచ్చింది బండి. ప్రజెంట్ మనం గండిమైసమ్మ దగ్గర దుర్గా గ్యారేజ్ పక్కన ఉన్నాము. 2 బండ్లు అన్నమాట, సేమ్ ఇదే. హైదరాబాద్ టు యానము 1650 ఉన్నది. వీళ్ళ ప్రైస్ వచ్చేసి చాలా చీప్ అండ్ బెస్ట్లా. యానం వల్ల మీరు ట్రావెల్ చేయాలనుకుంటే ఇదే బస్సులో మాత్రం 100% చేయండి. చాలా బాగుంటుంది. డ్రైవర్లు కూడా చాలా మంచి వాళ్ళు అనమాట. రైడ్ కూడా అన్నయ్య చెప్పాడు నాకు, మన బస్సులు 2 మంచి రీజనబుల్ రేట్. ఇది చాలా చీప్ అండ్ బెస్ట్ లా ట్రావెల్ చేయాలంటే ఈ బస్సులోనైతే వెళ్ళొచ్చు మీరు. చాలా బాగుంటుంది. 2 నీట్గా ఉన్నాయి బస్సులు. పూర్తిగా విజిట్ చేద్దాం. అలాగే బండి వాషింగ్కి ఇస్తారు అనమాట. వాషింగ్ వీడియో ఇది. వాషింగ్ ఎలా చేస్తారు, బండిని ఎలా క్లీనింగ్, ఈ వీడియోని అయితే పూర్తిగా విజిట్ చేద్దాం. చలో లెట్స్ గో. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా. బండి అయితే చూడండి, అవుట్లుక్ మాత్రం ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. కలర్ వచ్చేసి బ్లూ కలరు, చాలా బాగుంది. నీట్గా కనపడుతుంది. వాషింగ్కి ఇస్తే మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇంకా బాగుంటుంది. బండి నెంబర్ వచ్చేసి AR06C22682. బండి నెంబర్ చాలా బాగుంది. స్కానియా సింగిల్ ఎక్సెల్ అనమాట. ఇది ప్రతిసారి మనం డబుల్ ఎక్సెల్లో కూడా తీసినాం. స్కానియాలో సింగిల్ ఎక్సెల్ ఫస్ట్ టైము, ఫస్ట్ రైడ్ ఇదే. వీళ్ళ ఈ రోజే స్టార్ట్ అవబోతుందట. అలాగే పూజ వీడియో కూడా ఉన్నది. బండి వాషింగ్ తర్వాత పూజ చేస్తారు. బండి అయితే మొత్తం ఇప్పుడే వాషింగ్ సెంటర్ దగ్గరికి అయితే వచ్చినాము. ఎందుకంటే షెడ్లోకి వెళ్ళి ఇప్పుడే తీసిరు చాలా రోజుల తర్వాత. బండి మొత్తం కొంచెం డస్ట్ గిట్లు ఉన్నది కదా, ఇదంతా నీట్గా చేస్తారు. సీటింగ్ అన్నమాట లాస్ట్ తర్వాత చూపెడతా. ఇది వాషింగ్ వీడియో అన్నమాట. బస్సుని ఇంతవరకు మనం వాషింగ్ వీడియో తీయలేదు. బస్సుని ఎలా వాష్ చేస్తారు, వీళ్ళు ఎలా క్లీన్ చేస్తారో అయితే పూర్తిగా మెన్షన్ చేద్దాం ఈ వీడియోలో. ఇవన్నీ హ్యాండిల్స్ అన్ని పాత అన్ని తీసేసారు, కొత్త హ్యాండిల్స్ వేసారు వీళ్ళు. చాలా బాగున్నది. ఈ పాత హ్యాండిల్స్ అన్ని తీసేసారు. ఇవి ఈ పని చేయనమాట. కొత్త హ్యాండిలర్లు వేసారు. మొత్తం హ్యాండిల్స్ అన్ని కొత్తవి. పుష్ బ్యాక్ సీట్ అన్నమాట ఇది. అంతే కదా, ఫ్యాన్ సెట్ చేసుకుంటే డిక్కీలోనే. దీని పైలట్ మనోడే రాకేష్ మామ. బండి క్లీనర్ మనోడే బాలరాజ్ బాయి. మొత్తం బండి వాషింగ్ చేస్తుంది చూడండి నీట్గా. బండి మొత్తం రైడ్కు స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. ఎందుకంటే ఈవినింగ్ 2 బండ్లు స్టార్ట్ అవుతున్నాయి హైదరాబాద్ నుంచి యానంకు. ఇప్పుడే తట్టా బుట్ట సర్దిరేస్తుండు. మొత్తం బండిని మొత్తం నీట్గా చేస్తారు. బండి వాషింగ్ ఎలా ఉంటుందని పూర్తిగా చూద్దాం. స్టెపిన్ టైర్ అదే. మొత్తం ట్యూబ్లెస్సా మామ, ట్యూబా ఇవి? మొత్తం ట్యూబ్లెస్సేనా? మన సెకండ్ పైలట్ శివమామ ఈయన. ఈ బండికి మొత్తం జాకీ డబ్బాలు అలాగే మామూలు పాత పాత సామాన్లు అన్ని తీసేస్తారు. మొత్తం బస్సును నీట్గా చేస్తారు. అలాగే వీళ్ళు అబ్బులు అవి ఇవి చూసారు కదా. బండికి మొత్తం పెయింట్ మాత్రం ఎక్సలెంట్ వేసారు. సీలింగ్ గీలింగ్ మొత్తం చూస్తారు కదా. WW సిటీ సవారీ ఇన్ అని కొడితే వెబ్సైట్లో వస్తుంది. బస్సు కూడా బుక్ చేసుకోవచ్చు మీరు. యానం స్పెషల్ అన్నమాట. సింగిల్ ఎక్సెల్ ఇది మొత్తం. 2 బస్సులు వచ్చినాయి ఇట్లాంటివి. ప్రజెంట్ అయితే 2 లారీలు అయితే ఉన్నాయి వాషింగ్కు. ఈ 2 అయిపోగానే నెక్స్ట్ మన బస్సు పెడతాడంట. ఇప్పుడే కరెంట్ వచ్చింది, కరెంట్ పోయి లేట్ అయిపోయింది. దానివల్ల మన బస్సు అయితే ఇక్కడ ఉన్నది. నెక్స్ట్ అయితే ఇదే మన బస్సును అయితే వాషింగ్ చేయబోతున్నాం. చూద్దాం. వాషింగ్ వీడియో ఇంతవరకు అయితే యూట్యూబ్లో ఎవరు పెట్టలేదు తెలుగులో. హిందీ ఇంగ్లీష్లో అంటే ఇక మనకు తెలియదు అంతగా, మనం కూడా చూడలేదు. కానీ మనం అయితే తెలుగులో బండి వాషింగ్ ఎలా చేస్తారో అలా నీట్గా వాషింగ్ సెంటర్లో ఫస్ట్ వీడియో అనమాట. చూద్దాం ఎలా చేస్తారో. ఇక మన అన్నలు మొత్తం లారీకి వాషింగ్ కొడుతున్నారు చూడండి. మొత్తం అద్దాలని ఎక్కించి నీట్గా షాంపూ తగ్గించారు కొట్టాడు.
వాటర్ కొడుతుండే అట్లానే. మొత్తం ఇంజన్ మొత్తం చేసిరా? బాగుందా? అంతేనా? ఇంజన్ చూడండి ఎలా ఉందో. చిన్న స్కానియా, చిన్న బస్సు కదా, చిన్నగా ఉంది ఇంజన్ కూడా. మాయా దానికి దీనికి ఏమైనా ఇంజన్ సేమ్ ఉంటుందా, ఏమన్నా మార్చుంటుందా? అంటే డబల్ ఎక్సెల్కు సింగిల్ ఎక్సెల్కు డిఫరెంట్ ఉంటుంది ఏమన్నా? ఇప్పుడు ఇది చిన్న సైజ్ అంటావా? చిన్న సైజ్. ఓకే. మొత్తం హౌసింగ్ ఇట్లా అంతా ఏ టు జెడ్ మొత్తం మారిపోతుంది. ఓకే. చిన్న చిన్న సామాన్ల వరకు సేమ్ యాస్టీస్లో, కానీ పెద్ద పెద్ద అన్నట్టు మారిపోతుంది. ఓకే. చాలా నీట్గా ఉంది ఇంజన్ కూడా, నీట్గా చేశారు మొత్తం లోపల. ఇంజెక్టర్లు మొత్తం చూడండి ఎలా కనపడుతున్నాయి. ఇంజన్ ఎన్ని పిస్టన్లు ఉన్నాయేమో దీనికి? 5 పిస్టన్లా? అవ్వా. ఈ బండి చేపించారు కదా ఈ పాత సామాన్లు అన్నీ, ఎందుకంటే బండి నీట్గా ఉండాలి మనకు. ట్రావెల్ చేసేటప్పుడు ప్యాసింజర్ బ్యాగులకు కానీ ఆయిల్ కానీ ఎట్లాంటిది ఇబ్బంది లేకుండా మొత్తం చెత్త చెదారం అంతా బయటికి తీస్తారు మన వాళ్ళు. ఇగో ఈ పైపులు, ఈ డబ్బాలు, రేకులు ఇవన్నీ మొత్తం కొత్త సామాన్లు వేయించారు. లోపలి హెడ్ ల్యాంపులు కూడా కొత్త వేయించారు. డిక్కీ కూడా రేకు కూడా కొత్తది వేసారట్టుంది మొత్తం. ఏంట్రమ్మానే ఇది? ఇంజన్ ఆయిలా ఏంటిది? ఇది డీజిలా? ఇంజన్ ఆయిలా అంటే తీసిందా? కొత్త ఆయిలేనా? మొత్తం పోసేసారు అయితే. ఇగో ఇంజన్ ఆయిల్ డబ్బు ఇది మొత్తం కొత్తదే. ఇంకా ఆల్రెడీ మిగిలింది ఇలా పోయంగా కూడా. రెండోసారి కూడా వస్తుందేమో మరి. ఆ పక్కనే 7 Hills బండి కూడా ఉన్నది, అది కూడా సేమ్ ఇదే సింగిల్ స్కానియా, సింగిల్ ఎక్సెల్. అది కూడా టైర్లన్నీ మార్చేస్తారు బండికి. చూస్తారు కదా కొత్త టైర్లు వేస్తారు బండికి మొత్తం. ఇంకా అది కూడా ఓపెన్ కాలే. ఆ బండ్లు ఎక్కడికి వేస్తారు అన్నయ్య? ఆ బండ్లు వైజాగ్ వెళ్తున్నాయి. వైజాగ్ బండి యానం, అమలాపురం, రావులపాలెం, తణుకు. ఓ సూపర్. మనది విజయవాడ, ఏలూరు. ఓకే. వయా యానం మొత్తానికి. టికెట్ ప్రైస్ ఎంత ఉందన్నయ్య? టికెట్ ప్రైస్ ప్రజెంట్ వచ్చేసి 1600 ఉంది. 1600 ఉన్నది. మార్కెట్ రేట్ తో ఏసీతో పోల్చుకుంటే మన దాంట్లోనే తక్కువ. ఓ చీప్ అండ్ బెస్ట్ లా. వేరే అందరూ 2000 పెట్టారు. లైలాండ్ అయినా 2000 పెట్టారు. మన స్కానియా సెమీ స్లీపర్ మంచిగా ఏసీ వేయకుండా నీట్ గా తీసుకోవద్దాను మళ్ళీ. సూపర్ సూపర్. డిస్కులు కొత్త డిస్కులు వేసారు మొత్తం ఫ్రంట్ అండ్ బ్యాక్. ఓకే. ఇగో కొత్త డిస్కులు కూడా వేయించారట. బండి మొత్తం ఏ టు జెడ్ టాప్ టు బాటం నీట్ గా చేయించారు. బండి అనేది రిపేర్ రాకుండా నెక్స్ట్ టైం అంత నీట్ గా చేయించారు. చూసారు కదా ఎంతెంత బరువు. మన క్లీనర్ మొయ్యలేకపోతాడు మన బాలరాజ్ బాయ్. బెల్టులు కూడా వేయించారు. కొత్త బెల్టులు ఏ టు జెడ్ బెల్టులు కూడా నీట్ గా వేయించారు. పోయినాయని కొత్త బెల్టులు వేయించారట మొత్తం. ఫ్యాన్లు, ఇగో షాక్ అబ్జర్వర్ కూడా బ్యాక్ సైడ్ షాక్ అబ్జర్వర్లు కట్ అయిపోయినాయా? అట్లే ఉండాలి, దానికి ఏమి ఇబ్బంది కాదు. బెలూన్లు కానీ పనికి వస్తాయి, కానీ ఆ బెలూన్లు ఏంటంటే ఇక్కడ తీసేయాలంటే తీసేయండి. బెలూన్లు పనికి వస్తాయి పాతయ్యి. మామా బెలూన్లా మామ మొత్తం కొత్త చేశారు అన్ని. బెలూన్లు అన్ని కొత్త చేశారు. 3 బెలూన్లా 4 డిస్క్ ప్యాడ్లు ఉన్నా? ఓకే. డిస్క్ ప్యాడ్లు, బెలూన్లు. దాంట్లో బాక్స్ వస్తుందా? బాక్స్ రాదు. ఏమున్నాయి బాక్స్ లో? జాకీ, అదే అది పెట్టేసి మొత్తానికి అయితే డిక్కీలో ఉన్న సామాన్ అంతా బయటికి తీసిరు మన వాళ్ళు. ఎందుకంటే బండి అనేది లోపల బయట పూర్తిగా వాషింగ్ అనమాట. నీట్ గా చేయాలి కాబట్టి టైర్లు గీర్లు మొత్తం అన్ని, పానాలు, జాకీలు, డిక్కి రాడ్లు, ఆ రాడ్లు, ఈ రాడ్లు మొత్తం తీసిరు. టైర్ ఉండని మాయా. ఇప్పుడు లగేజ్ గిట్ట పెట్టాలంటే టైర్ అడ్డుంటే ఎలా పెడతారు? ఓ సైడ్ పక్కకు పెట్టుకుంటే అయిపోద్దని. వాటర్ కొడుతుండే కానీ తీసి రాకొచ్చలే కానీ చిన్న చిన్న చూసేస్తాను డిక్కీలో రోడ్డు మీద వెహికల్స్ అది. అందుకని నిలబెడతామా?
ఇన్వర్టర్ ఫీజులు అన్నీ ఇలానే ఉంటాయా ఈ బాక్స్లా? ఇవి కూడా బాడీలు కట్టించారట కొత్త బస్సులు 7 Hills ట్రావెల్స్. వీళ్ళు మొత్తం బండికి షోరూమ్ టైర్లు వేపిస్తారు. బండికి మొత్తం నీట్గా స్లో బాయ్. ఎంత పడుతుంది అన్న ఒక టైరు? మామూలు నీకు తెలియదా? 30,000 ఉంటుంది ఒక టైరు. ఓకే. ఏంటిది బ్రాండ్ ఏంటిది? ఇది ఎంఆర్ఎఫా బ్రిడ్జ్ స్టోనా? ట్యూబ్లెస్ అయినా మొత్తం? ఓకే. ఇగో మొత్తం జాకీలు పెట్టి లేపారు నీట్గా. కొత్త టైర్లు సీల్ టైర్లు ఆల్రెడీ ఒకటి వేసిరు. చాలా బాగున్నది. టైర్ నెంబర్ వచ్చేసి R156. ఇగో ఇంకా 4 టైర్లు కూడా ఉన్నాయి లోపల. మొత్తం వేరే బండి కట్టుంది ఇవన్నీ. ఆల్రెడీ పూజ కూడా అయిపోయింది. వీళ్ళది వాషింగ్ సెంటర్ కాడ పక్కనే టైర్లు మార్చే షాప్ ఉంటే ఇక్కడికి వచ్చింది బండి. ఇగో లారీ కూడా దగ్గర పడ్డది. ఇది అయిపోగానే నెక్స్ట్ మనదే పెడతారు. ఇక మన బస్సులో సామాన్ కూడా మొత్తం తీసేసినాం. చెత్త చెదారం, జాకీలు, రాడ్లు, పాత బెలూన్లు, బెల్టులు అన్నీ A to Z మొత్తం తీసేసినాం. నీట్గా అయిపోయినాయి డిక్కీలన్నీ. ఇక బండి వాషింగ్లో పెడితే ఓ పని అయిపోద్ది. మొత్తం తీసేసిరా మా ఇంకేంలోగా. ఈ చెక్కలు దేనికి మా? చెక్కలు లేదా? అచ్చా, జాకీల కింద సపోర్ట్ కి చెక్కలన్నీ. ఓకే. మరి వాషింగ్ అమౌంట్కి మళ్ళీ చదివిస్తాను ఏం కదా, ఇబ్బంది ఏం లేదా? మొత్తం మ్యాట్లన్నీ తీసేసి ఏం లేకుండా డిక్కి మొత్తం ఖాళీ అయిపోయింది. టైర్ ఒకటే ఉన్నది. మాఫీకి ఇవన్నీ అయిపోయింది. డిక్కి మొత్తం ఖాళీ అయిపోయింది. ఏం లేదు. ప్యాసింజర్ల బ్యాగులు వేసినా కానీ నీట్గా ఉండాలి. ఎందుకంటే స్టార్టింగ్ ట్రిప్ మనకు దుమ్ము ధూళి కనబడితే బాగుండదు. నీట్గా ఉండాలి బండి. మొత్తం చెత్త చెదరం మొత్తం క్లీన్ అయిపోయింది. మా డిక్కి మొత్తం సాలిడ్ ఉంది. ఇప్పుడు ఎట్లాగో ముట్టుకున్నావుగా అంత అంటుంది అందినట్లే చేసాయి. రైట్. ఏం లేదుగా మా చెత్త అంతా తీసేసారుగా. ఇక డిక్కీలు అయితే వేస్తారు. బండి వాషింగ్కి వెళ్ళిపోతుంది ఇక మనది. ఓకే. ప్లాస్టిక్ పాత సామాన్లు మొత్తం ఇగో బండి మొత్తం ఏమేమైతే పనికిరావో ఆ ఐరన్ రాడ్లు అయితే ప్లాస్టిక్ సామాన్ అయితే మొత్తం అయితే ప్లాస్టిక్ సామాన్ షాప్ వాళ్ళకి బాబాయ్కి అయితే అమ్ముతున్నాం. ఎంత వస్తాయో చూడాలి. భోజనాల ఖర్చు మంది వస్తాయో. ప్లాస్టిక్ ఏం లేదు, మొత్తం ఐరన్ రాడ్లే ఉన్నాయి ఎక్కువ. ఇయే ఇగో కొన్ని రబ్బర్ హెడ్ లైట్లు ఉన్నాయి లోపల పని ఖరాబ్ అయినాయి. ఇగో ఈ బత్తలు కూడా ఉన్నాయి కొన్ని. ఇలా ప్లాస్టిక్ సామాన్లు ఐరన్ ఇవి కూడా ప్లాస్టిక్ పడగలే అట్లా. ఇగో ఇలా బేరింగ్లు అన్ని మార్చారు, వేసారు, కొత్త వేసారు. అన్ని కొత్త వేసారా? ఇవన్నీ పాత సామాన్లు అన్నమాట. అయితే అమ్మేయచ్చు, ఏం కాదు. ఇక వేస్ట్ లెక్క చూసుకో. అన్ని కొన్ని పట్టుకోంపా. ఈ లైట్లు ఒకటి ఉపయోగపడతాయి అక్కడ మనకి. ఉంచుకో. ఇది కూడా ఎత్తుకో బాబాయ్. ఇది డిస్కులా? ఆ డిస్కులు ఎన్ని? 4 3 మొత్తం? ఇప్పుడే దాని టైర్లు అయిపోయినట్టుంది. మనోడు ఫిట్ చేస్తుండు మొత్తం. బస్సుకు టైర్లు ఫిట్ చేస్తారు మొత్తం. ఎంత ఒక హెడ్ లైట్ ఎంత ఉంటుంది? 11.90 ఒక సెట్కు. చైనా లైట్. అదే ఒరిజినల్ అయితే ఎంత ఉంటుంది? 30,000. వాయమ్మో, కాస్ట్లీగా మా మొత్తం. 2 కోట్ల బండికి ఆ మాత్రం కాస్ట్లీ లేకపోతే హెడ్ లైట్లు అంతేలే. అది కూడా కరెక్టే, రీజనే అది. మొత్తానికి అయితే ప్లాస్టిక్ సామాన్ల షాప్ దగ్గరికి వచ్చినాం, వేస్తున్నాం ఇలా. ఆ బాబాయ్కి అయితే మొత్తం లెక్క ఎంత అవుతుందో ఏమో, ఎన్ని కేజీలు అవుతాయో చూడాలి. ఇక రాకేష్, ఇంకేమైనా సామాన్లు ఉన్నాయా? అయిపోయినాయా? ఉంటే పట్టుకొచ్చాయి. పక్కనే షాప్ ఉంది కాబట్టి టైంకు వేసిన సామాన్ వేసినట్టు ఇలాకి వచ్చేసింది. దూరంగా ఉంటే ఇబ్బంది అయ్యేది మళ్ళా. ఇంకేం లేవు బాబాయ్. ఆ డబ్బాలు కూడా ఏరాదు, ఐరన్యానే చూడు బాబాయ్. అవి కూడా వేస్ట్ చేయకు.
ఏయ్ మొత్తం ఏయ్. ఇది పని చేయదా? అది రబ్బర్ ఉంది, ఐరన్ కూడా ఉంది అదే కొంచెం వేసేయి. ఇన్నిగానే వేస్తా. మొత్తం ప్లాస్టిక్ అంతా 67 కేజీలన్నర అయింది. ఎంత వస్తాయి బాబాయ్? 34 వేసినాడుగా. కమర్షియల్ కూడా 34 అన్నయ్యి 34 అన్నయ్యి 34 ఇచ్చారా? ప్లాస్టిక్ అలాగా అంతా ఐరన్ కదా. ఈ మంచి నెంబర్ 1 డిస్కులు మొత్తం ప్లాస్టిక్ వేసినందుకు మనకు 2100 రూపాయలు వచ్చినాయి. ఇక భోజనాల ఖర్చుల మందం అయితే అట్లుంది. ఇంతసేపు ఇక్కడ లారీ ఉండే కదా, లారీ వెళ్ళిపోయింది. ఇక ఇప్పుడు మన బస్సే నెక్స్ట్ ఈ ప్లేస్లో. ఇక్కడ మన బస్సు పెట్టి వాషింగ్ చేయాలి మొత్తం. లారీ కూడా వెళ్ళిపోతుంది, వేరేది వచ్చింది. ఇది మన బస్సు వస్తుంది ఇక వెనకకు, డైరెక్ట్ వెనకకు తీసుకొచ్చి వాషింగ్లో పెడితే అయిపోద్ది, పని అయిపోద్ది. అలా బండి అయితే మనం మొత్తానికైతే వాషింగ్లోకి వెళ్ళిపోతుంది. ఏ రాకే రాని. ఇంకో లారీ కూడా వచ్చింది, అది కూడా చేస్తుంది. ఇది కూడా దగ్గర పడ్డది. బాగా నడుస్తుంది ఇలా షాపు వాషింగ్ అయితే. వాషింగ్ వీడియో ఇంతవరకు యూట్యూబ్లోనే పెట్టలేదు నాకు తెలిసినంత వరకు అయితే తెలుగులో. ఫస్ట్ టైం మనమే చూపెడతాం. బస్సుని ఎలా వాషింగ్ చేయాలో చూద్దాం. అబ్బో బాడీ కిందికి ఆనుతుంది, చూస్తారు కదా ఎంత కిందికి ఉందో. డౌన్ అయిపోయింది ఇలా. ఎందుకంటే ఆ డౌన్ ఉండేసరికి మధ్యన బాడీకి చాలా లోయెస్ట్ దగ్గరికి అయిపోయింది బాడీ రోడ్డుకు. చూస్తారు కదా ఇంజన్ అంతా కిందికి అయిపోయింది కదా. వావ్ నైస్. కొద్దిగా అయితే ఆనిపోద్ది కింద. మొత్తానికి అయితే బండి వాషింగ్లో పెట్టేసాం. చూడాలి వీళ్ళు ఎలా క్లీన్ చేస్తారో ఏందో పూర్తిగానైతే చూద్దాం. బాబాయ్ వాషింగ్ చేసేది నువ్వేనా? ఎంతసేపు పడుతుంది బస్సుకు? ఎంతసేపు పడుతుంది తెలియదు. ఎంతసేపు పడుతుంది తెలియదు. 1 అవర్ పట్టిద్దా? 1 అవర్లో మంచిగా మొత్తం నీట్గా అయిపోద్ది. ఓకే రైట్. ఎయిర్ ఫిల్టర్ తీపిస్తున్నాను, ఎందుకంటే ఎయిర్ ఫిల్టర్ ఎయిర్ పడితే క్లీన్ అయిపోతే మన బండి పికప్ కూడా ఎక్కువ ఉంటుంది. చాలా వీడియోలో చెప్పిన నేను. ఎయిర్ ఫిల్టర్ తీసిండు మన రాకి మామ. క్లీనింగ్ మామయ్య. ఓకే అన్న నేను అది చాలా రోజులు చెప్తున్నా వాళ్ళ కంప్లైంట్. వాళ్ళు ఏమంటున్నారంటే బండి అది ఆటోమేటిక్గా దిగుతుంది అది అని అంటున్నారు వాళ్ళు. ఆటోమేటిక్ ఎందుకు దిగుతుంది? దిగాలిగా. ఇప్పుడు ఇది దిగాలి కదా, అది కూడా మళ్ళీ టైర్ల షాపా? టైర్ల షాప్. హోల్సేల్కి అమ్ముతారేంది? హోల్సేల్ కాదు, రీబటన్ చేస్తారు. రీబటన్ చేస్తారా? ఎంత ఉంటుంది మామూలుగా చేస్తే అట్లా? 15,000 బట్టి ఉంటుంది. 6,000 7,000 8,000 అట్లా టైర్ను బట్టి ఉంటుంది. అబ్బో బక్షు టైరా సేల్స్ అండ్ సర్వీస్. టైర్ల షాప్ కూడా ఉంది, అందుకోసం ఇక్కడ మంచి మంచి టైర్లు వేపిస్తున్నారు రీబటన్ పెట్టి. మంచి వర్కర్సా మొత్తం? వాషింగ్ అవుతాయి, రీబటన్ అవుతాయి, పంచర్ అవుతుంది. ఓకే అన్ని వర్క్ జరుగుతాయి. ఓ సూపర్. అయితే గండిమైసమ్మ రోడ్ ఇది. గండిమైసమ్మ రోడ్. మొత్తానికి అయితే లారీ అయిపోయింది ఇక ఫైనల్ అంట. బాబాయ్ నెక్స్ట్ ఇక మన బస్సు స్టార్ట్ చేస్తాడు. రైట్ ఇక మన బస్సు స్టార్ట్ చేసిండు బాబాయ్. ఎంతసేపు పడుతుంది ఏమో చూడాలి ఇక. రైట్ బాబాయ్ మొత్తానికి మన బండి స్టార్ట్ చేసిండు. మొత్తం పైప్ అంతా లోపలికి వేసారు. బండి వాషింగ్ చూసిరు, లోపల మొత్తం క్లీనింగ్ అయిపోయింది. తేటా చేసారు, నీట్గా ఉన్నాయి. ఇప్పుడు సీట్లు అన్ని కింద, ఫుట్బోర్డ్ మొత్తం బాబాయ్ లోపల స్టార్ట్ చేసిండు మొత్తం.
మొత్తం బాడీ మొత్తం నీట్గా కింద నుంచి నీట్గా కొడుతుండు. మొత్తం వచ్చేస్తుంది. జరగాల జరు తమ్మి మొత్తం ఇట్లా నీళ్లు కొట్టుకుంటూ వస్తుండు నీట్గా. మన తమ్ముడు కూడా మొత్తం బట్ట అనుకొని కొడుతుండు. సీట్లు అన్నీ ఏమన్నా డస్ట్ సీట్లు ఉన్నా మొత్తం క్లీన్ అయిపోయింది. ఇవో నీళ్ళు వచ్చేస్తూనే ఉన్నాయి. మళ్ళీ ఇంకొక రౌండ్ వేయి రావాలా, ఇంకొక రౌండ్ వేయి రావాలా, ఇంకొక రౌండ్ వేయి రావాలనా. బాబాయ్ సరిపోద్దా? పై దాకా కొడుతుండు మొత్తం. చూస్తారు కదా బస్సు మొత్తం క్లీన్ అయిపోయింది. ప్రెషర్ పెడితేనే సగం క్లీన్ అవుతుంది. ఎందుకంటే దాని ప్రెషర్ అట్లుంది. మరి లారీలకు పెట్టేదిగా ఇది. నీట్గా వస్తుంది. ఇప్పుడు సిటీ సవారీ. అది ఇప్పుడు నీట్గా వచ్చేసింది మొత్తానికి. ఇంతసేపు మనం ఎయిర్ ఫిల్టర్ ఇచ్చినాం కదా క్లీనింగ్. ఆ క్లీనింగ్ అయిపోయింది. మళ్ళీ ఫిట్ చేస్తుండు మన రాగి మామ. రైట్, అట్లా సెట్ చేసుకోవాలి. నీట్గా ఉంటే మైలేజ్ కూడా ఎక్కువ వస్తుంది. బండి మెయింటెనెన్స్ కూడా బాగుంటుంది. మనకు సెట్ చేసుకొని ఆ క్లిప్ వేసుకుంటే సరిపోద్ది. ఆ వెనక సైడ్ అయితే మొత్తం అయిపోయింది పూర్తిగా. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ వచ్చారు. ఫ్రంట్ సైడ్ చేస్తారు ఇక బాబాయ్ వాళ్ళు. వెనక సైడ్ మొత్తం పూర్తి అయిపోయింది.
ఇక ముందు సైడ్ ఈ లెఫ్ట్ సైడ్ ఒకటి రుద్దితే బండి పని మొత్తం అయిపోయినట్టే. ఈరోజు వాషింగ్ క్లియర్ అయిపోద్ది. ఈరోజు నైట్ 10 o'clock ఆల్రెడీ టికెట్లు కూడా బుక్ అయిపోయినాయి. బండి రెడీ అయ్యి వెళ్ళిపోవాల్సిందే ట్రిప్కి ఈరోజు యానం. సిటీ సవార్ అంటే మరి అట్లుంటుంది, నీట్గా క్లీన్ అయిపోతుంది మన బండి. చల్లగా ఉంది మంచిగా, ప్రెజర్కి అయితే చల్లగా ఉంది. సిటీ సవారీ. బాబాయ్ ఎన్ని సంవత్సరాలు ఏం చేస్తున్నావే వాషింగ్? 8 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్. రోజు బస్ వస్తుందా ఇట్లా? రోజు 5-6 వస్తాయి. 10 కూడా వస్తాయి. చెప్పలేమా? అసలు రాకుండా అయితే ఉండవు బస్సులు. అవా ఆ లెఫ్ట్ సైడ్ అట్లనే ఫ్రంట్ కూడా అయిపోయింది. ఇది ఒక రైట్ సైడ్ ఒకటి అయిపోతే అయిపోయినట్టు. ఇక వెనక సైడ్ కూడా అయిపోయింది అట్లనే. బండి పూజకు పోవాలి ఇప్పుడు అర్జెంట్గా. బాబాయ్ బండి పూజకు పోవాలనే. అట్లా గ్యాప్ లా కరెక్ట్ క్లియర్ చేయి బాబాయ్. ఇప్పుడే డిక్కీలు ఓపెన్ చేశారు. ఇక డిక్కీలలో కూడా కొట్టాల నీళ్ళు. డిక్కీలు కూడా క్లీన్ అయిపోతాయి మన. ఇక బండి మొత్తం డిక్కీలో క్లీన్ చేస్తుండ్రు. చూస్తారు కదా, ఇగో బండి మొత్తం డిక్కీలన్నీ లేపి నీట్గా క్లీన్ చేస్తుండు బాబాయ్. ఇగో ఇట్లా లోపల బయట మొత్తం. ఇప్పుడు బయట మొత్తం ఫ్రంట్ అయిపోయింది, బ్యాక్ కూడా అయిపోయింది, రైట్ లెఫ్ట్ కూడా అయిపోయింది. ఓన్లీ డిక్కీలు ఒకటే మిగిలిపోయినాయి. ఇగో డిక్కీలో కొడుతురు, నీట్గా కొడుతుండు చూడండి. ఆ జాకీలు గీకీలు అన్నీ నీట్గా తీసేసినాం లోపల. ఇది ఓన్లీ అంటే స్పేర్ పార్ట్స్ పెట్టుకునే సామాన్ పెట్టుకునే డిక్కీ కాబట్టి దీని వరకు అంత ఏం కొట్టియట్లేదు. మళ్ళీ కొట్టించినా కానీ ఆయిల్ పడుతూనే ఉంటుంది. బాబాయ్ అయితే దగ్గర 8 సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ అట. బస్సుని ఎక్సలెంట్గా అడిగిండు మొత్తానికి. అయితే లోపల కూడా మనోళ్ళు చూస్తారు కదా, షాంపూ నీట్గా. ఆయిల్ గీలు ఏమున్నా పోవాలి దెబ్బతోని. బస్ అంతా క్లీన్ అయిపోతుంది. ఇంకో ఆ మసి గసి మొత్తం బయటికి పోతుంది. చూస్తారు కదా. టైర్ కూడా కొట్టిరు, స్టెపిన్ టైర్ నీట్గా అయిపోయింది. ఇటువంటి వీడియో యూట్యూబ్లో లేదు ఇంతవరకు. దూరం వెళ్ళిపో.
మొత్తానికైతే బండి వాషింగ్ మొత్తం క్లియర్ అయిపోయింది. మొత్తానికి చాలా బాగా నీట్గా ఉన్నది. ఇప్పుడు లుకింగ్ అయితే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. మొత్తానికైతే బండి వాషింగ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ పూజ ఉన్నది. నెక్స్ట్ పూజ ఒకటి చేయించుకుంటే క్లోజ్ అయిపోద్ది ఇక. మొత్తానికైతే మన బండి వాషింగ్ అయితే అయిపోయింది. చాలా బాగా చేశారు బాబాయ్ వాళ్ళు కూడా. ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పూజ వీడియో ఉంటుంది. అది పార్ట్ 2లో పెడదాం అనుకుంటున్నా. అది కానీ దీని తర్వాత ఒక 1-2 డేస్లో అది కూడా వస్తుంది. పూజ వీడియో ఉన్నది. కొత్త బండ్లు కదా, పూజ కూడా ఉన్నది. రైట్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.